ఆడవాళ్ళు కన్నీరు కార్చే కథ రాయాలి. లేడీస్ సెంటిమెంట్స్ ఉన్న కథలు సినిమాలకు కూడా సక్సెస్ అవుతున్నాయట. రాస్తాను. ఒక క్రూరాలైన అత్తగారు సుగుణవతి అయిన కోడల్ని రాసి రంపాన పెట్టుట. ఇది ఇతివృత్తం. కోడలు సుగుణ అంట్లు తోముతూ ఉంటుంది. గయ్యాళి అత్తగారు ఛాయమ్మ చీపురి కట్టతో ప్రవేశిస్తుంది. ఏమే అంట్లు తోముట అయ్యిందా? అమ్మా వస్తే వచ్చావు కానీ అలా లౌడ్ స్పీకర్ లా గట్టిగా అరవకు, రాసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఇదిగో నా కోడలు నా ఇష్టం వచ్చినట్టు అరుస్తా, మధ్య నువ్వెవడవయ్యా? అలా కానీ జగజ్జనని ఎందుకు అత్తయ్యా నన్నిలా రాసి రంపాన పెడతారు? ఎందుకు అత్తయ్యా నన్ను ఇలా రాసి రంపాన పెడతారు? ఆ ముదష్టపాటు రాయడానికి నువ్వు అనడానికి సరిపోయిందే. నేను నిన్ను రాసి రంపాన పెడుతున్నానంటే చూడు ఏం చేస్తాను. నిజంగా నిన్ను రాసి ఏమండి కవి గారు, నన్నేం చేయమంటారు? దయచేసి అత్తగారికి పక్షవాతం వచ్చినట్టుగా రాసేయండి. ఏం భయం లేదు, నేను ఉన్నానుగా. వాడు రాసినట్టే నిన్ను రాసి నేను ఆ భావంతో రాయలేదు జగజ్జనుడు. మరి ఏ భావంతో రాసావురా? అమ్మా ఈ కోపంలో నిన్ను రాసి రంపాన పెట్టేసి ఇలా వచ్చేయి. అత్తనున్నానే భయం కూడా లేకుండా వాడి మాట వింటావా? అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి? పాపం క్షమించుగా జగజ్జనని. మాది రచయితకి పాత్రలకి ఉన్న పవిత్రమైన సంబంధం. మమ్మల్ని అనుమానించగా జగజ్జనని. ఎందుకండి భయం? నిజం చెప్పేద్దాం. అత్తయ్య మేమిద్దరం ప్రేమించుకున్నాం, లేచిపోవాలని నిర్ణయించుకున్నాం. అమ్మో ఇది ఎక్కడ తిరుగుతుందిరా, అడ్డమే తిరుగుతుంది. ఇందావిడ బట్టి నీతో చెప్పి నా కూడా లేవు తీసుకుపోతావట్రా. అబ్బాయా ఇది ఎక్కడ జగజ్జనరా నాయన? అయ్యి బాబోయ్, మళ్ళీ బట్ట పగలే కలవరంతలా. కలవంతలు కాదురా, నేను రాసిన కథలో పాత్రలు అవుగో ఎలా నిర్గమిస్తున్నావో చూడరా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఏ పాత్రలు లేవండి. మీకు ఈ మధ్య బాబు పోయాకి రండి. నమస్తే సార్. నమస్కారం సార్. కుదురుగా ఉందా? ఉంది సార్. హలో సీత. నన్ను ఎందుకు ఇలా బంధించావు? థ్యాంక్ గాడ్, గుర్తుపట్టావన్నమాట. పర్వాలేదు. ఆనాడు రఘురామ్ ఇంట్లో నన్నెప్పుడు చూడందాలా నటించావు. ఇప్పుడు కూడా అలాగే నటిస్తావని భయపడ్డాను. ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? పెద్ద పనేం లేదు, చిన్న సంతకం కావాలి. సంతకం ఎందుకు? చచ్చే ఆ ముసలాడు చావకుండా ఆస్తి నీ పేరు రాసి దానికి నిన్ను వారసురాలు చేసి మరీ చచ్చాడు. అందుకే నిన్నెంత దూరం తీసుకొచ్చాను. మర్యాదగా సంతకం చేసావా? సరే సరే, లేకపోతే నన్ను నువ్వేం భయపెట్టక్కర్లేదు. నాకు డబ్బు అంటే ఆశ లేదు. నా ఆస్తంతా నీ పేరు రాసిస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? మళ్ళీ నువ్వెప్పుడు నా వెంట పడకూడదు. చాలా గొప్ప షరతు. ఇష్టం లేకపోయినా ఒప్పు తప్పదుగా. అలాగే వెళ్ళి డాక్యుమెంట్స్ ఇస్తాను. బాబాయ్ ఏమిటలా ఉన్నావు? ఏం లేదమ్మా. కాదులే, నాకు తెలుసు. ఆంటీ వెళ్ళిపోయిందని బెంగ పెట్టుకున్నావు కదూ. పాపా బాబాయ్ ఆంటీ లేకపోతే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఆంటీని తీసుకురా బాబాయ్. పాపా ఎక్కడి నుంచి తీసుకురానమ్మా? ఎక్కడి నుంచో వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎలా తీసుకురాను? ఈ లాయర్ ధనంజయరావు మాట అంటే హైకోర్టుకి వెళ్ళినా తిరుగులేదు. ఎక్కడికి వెళ్ళినా హైకోర్టు. దేనికి? మీ మాట కరెక్ట్. ఇక మనల్ని చూస్తే చాలు. ఫోనులో పులి నుంచున్నా పిల్లి అవుతుంది. ఎవరి నుంచున్నా పులి ఏమవుతుంది? పిల్లి అవుతుంది. అవ్వాలనే దేవుణ్ణి కోరుకుందాం. అవ్వకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. అఫ్కోర్స్. ఇంతకీ నేను చెప్పిన విషయం చూడు మిస్టర్ శేషు, నీ ప్రవర్తన నచ్చగా మీ నాన్నగారు ఆస్తి అంతా సీతపై రాశారు. ఏమిటి నచ్చగా? నా ప్రవర్తన. ఎవరే రాశారు? సీతకి. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ కన్న కొడుకు నన్ను కాదని ఆమె రాయటం చాలా అన్యాయం. ఇప్పుడు అది నాకు దక్కే మార్గం లేదా?
లేకపోతే ఇవన్నీ ఎందుకు నేనెందుకు ఉంది కూర్చో. చూడు, ఆస్తంతా నీకు చెందాలన్నట్లు వ్రాసి సీత సంతకం చేస్తే తప్ప మరో మార్గం లేదు. అయితే డాక్యుమెంట్స్ తయారు చేయించండి, సంతకం నేను చేయిస్తాను. అంటే సీత నీకు దొరికిందా? ఎక్కడుంది? పద. లాయర్ గారు, మీరు ఆమె కలవడం ఎందుకు? మీకు కావాల్సింది ఆమె సంతకమేగా. ఓహో, అంటే అర్థమైంది. బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకోబోతున్నావు, అవునా? ఒక రకంగా అవును. అలా బలవంతంగా చేయించడం చట్టరీత్యా నేరం. అందుకు నేను సహకరిస్తే కృతజ్ఞతగా 10,000 ఇస్తాను. ధనంజయరావు మాట అంటే హైకోర్టుకు వెళ్ళినా మారు. 20,000. ధనంజయరావు మాట అంటే హైకోర్టుకు వెళ్ళిన 30. ధనంజయరావు మాట 40,000. ధనంజయరావు 50,000. ధనాందే జయం. లాయర్ గారు, ఆశ ఎక్కువే మీకు. నీకంటే చాలా తక్కువే. ఎవరికంటే? నాకంటే. ఏమిటంటే ఆశ. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఏకైక అధికారి మనమే. ఇదిగో ఏకైక అధికారి. నీ ఆశ తీరింది, మరి నా ఆశ? అంత తొందర అయితే ఎలా లాయర్ గారు? మనం మాట అంటే మాట, తప్పక తీరుస్తాం. ఎక్కడికే చిలక ఎగిరిపోతున్నావు? నీ అవసరం తీరిపోయిందిగా, ఇక నన్ను నా దారి పోని. అవసరం ఆశతో తీరింది, కానీ నీ అందంతో ఇంకా తీరలేదు. శేషు, ఆవిడ వెళ్ళని? లేదు లాయర్ గారు, పాత కక్ష తీర్చుకోవాలి. ఈమె అందాన్ని అనుభవించాలి. శేషు, డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా ఆవిడ విడిచిపెట్టకపోతే ఆస్తి నీకు దక్కదు. నేనేదో సరదా కంటే మీరు ఇలా సీరియస్ అయిపోతారే. ఐఎమ్ సారీ లాయర్ గారు, ఇప్పుడు ఆస్తి అమ్మాయి రెండూ నా చేతిలో ఉన్నాయి. ముందు మీరు బయట నిలవండి. ఐఎమ్ సారీ మిస్టర్ శేషు, అవి నకిలీ డాక్యుమెంట్స్. నన్నే మోసం చేస్తావా? నీ ఎంత చూస్తాను. రామ్మ, నీలాంటి నక్క వ్యథల తోకలు ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు. ఏమిటి తెలుసు? తోకలు కత్తిరించడం. కరెక్ట్. అసలే గాని మన ఇద్దరం పార్ట్నర్స్ కదా లాయర్. ఆ రివాల్వర్ ఇది ఎందుకు? 50,000 కాదు, ₹1,00,000 ఇవ్వాలనుకుంటున్నా. షటప్. నేను లాయర్, అంతేగాని డబ్బు కోసం గడ్డి తినే కమిషన్ ఏజెంట్ని కాదు. న్యాయానికి అండగా ఉండటమే కానీ అన్యాయంతో చేయగలిపే అలవాటు నాకు లేదు. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శేషు, అవి నకిలీవి కావు, అసలు కాగితాలు. ఏం కాగితాలు? అసలు కాగితాలు.